ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియా మల్టీస్టార్ సినిమా వార్ 2. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 2019 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న వార్ చిత్రానికి సీక్వెల్గా ఇప్పుడు వార్ 2 సినిమాను రూపొందిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ హీరోలుగా వార్ చిత్రాన్ని సుమారుగా 170 కోట్ల బడ్జెట్తో నిర్మించగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు అలాంటి సీక్వెల్ను ఎన్టీఆర్, హృతిక్తో భారీగా నిర్మించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్లో 6వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అనిల్ కుమార్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా, షబ్బీర్, అహ్లూవాలియా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, సర్వారీ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయలతో హై యాక్షన్ మూవీగా నిర్మించారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో రాయ్ ఏజెంట్గా హృతిక్ నటిస్తుండగా విలన్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడనేది తాజా సమాచారం. దాంతో అటు నార్త్లోనూ ఇటు సౌత్లోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ తొలిసారి సిసలైన పాన్ ఇండియా మూవీతో వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ పుట్టినరోజుకి వార్ 2 నుండి ఎన్టీఆర్ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్లో వార్ 2 రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకునేందుకు సితార ఎంటర్టైన్మెంట్ అధినేత సూర్యదేవర, నాగవంశీ విశ్వ ప్రయత్నాలు చేశారని వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే యష్ రాజ్ ఫిలిమ్స్ నేరుగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఉత్సాహం చూపడంతో ఆంధ్ర నైజాం థియేట్రికల్ బిజినెస్ మరొకరికి దక్కకుండా పోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. నాగవంశీ మాత్రమే కాకుండా దిల్ రాజుతో పాటు చాలా మంది నిర్మాతలు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ రేట్ను ఆఫర్ ఇచ్చారు. అయినా యష్ రాజ్ ఫిలిమ్స్ సొంతంగా రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఉందని తెలిసింది. అయితే వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను సుమారుగా 120 కోట్ల రూపాయలకు వాల్యూ కట్టారు. అయితే ఇప్పటి వరకు హిందీ డబ్బింగ్ సినిమాకు ఇంత రేట్ ఎన్నడూ పలకలేదు. ఎన్టీఆర్కు ఉన్న మార్కెట్ను బట్టి ఈ రేంజ్ బిజినెస్ను యష్ రాజ్ ఫిలిమ్స్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వార్ 2 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రజనీకాంత్ నటించిన కూలీ సినిమాతో పోటీ పడనున్నది. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానున్నది. నార్త్లో ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోయినా సౌత్లో మాత్రం భారీగానే పోటీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి వార్ 2లో ఎన్టీఆర్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.